ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరే చెప్పాలి. నేనేం చెప్పాలి? లంచ్ లోకి ఏం ప్రిపేర్ చేయమంటారో చెప్పండి. అబ్బే, అది నన్నింత స్పెషల్గా అడగటం ఏంటండి? మీరేం చేసినా నాకు ఓకే. అయితే చింత చిగురుతో ఎండు చేపల ఇగురు చేద్దాం అనుకుంటున్నాను, స్పెషల్ గా. మీకు ఓకే కదా? చెప్పాను కదండి, మీరే వండినా నాకు ఓకేనే. అది ఇగురైనా, పప్పు అయినా, చారైనా, చివరికి పచ్చడి మెతుకులైనా సరే నాకే ప్రాబ్లం లేదు. హ్యాపీగా తినేస్తాను. అయితే నాకు ఇష్టం వచ్చింది చేయమంటారు. ఎస్, మీ ఇష్టమే నా ఇష్టం. ఇదే మాట మీద ఉంటారా? అంటే అదే, అన్ని విషయాల్లో మీరు ఇదే మాట మీద ఉంటారా అని అడుగుతున్నాను. అది సర్లేండి. ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నారు? అవునండి. ఎక్కడికో? మనోజ్కి తెలుసు, తనే ఫోన్ చేసి బయటికి వెళ్ళాలి, వస్తున్నా, రెడీగా ఉండండి అని చెప్పాడు. జస్ట్ ఒక్కరోజు పరిచయానికే మీ ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయినట్టుంది గౌతమ్ గారు. అదేం లేదండి, మీ ఇంటికి వచ్చాను, తనది ఇదే ఊరు కావడం వల్ల కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంతే. అవునులేండి, ఎదుటి వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే కానీ మీరు మాత్రం ఇవ్వరుగా. ఏంటండి, ఏం మాట్లాడరు? మీరు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారు కదండి, దానికి నేనేం మాట్లాడని చెప్పండి. మనసా? అసలు నాకు మనసు ఎక్కడుందండి అలా మాట్లాడడానికి? మిథున్ గారు, నేను గౌతమ్ గారిని అలా బయటికి తీసుకువెళ్తున్నాను. ఇప్పుడు అదే చెప్తున్నారు గౌతమ్ గారు. లంచ్కి ఇద్దరు ఇంటికి వచ్చేసేయండి. ఏంటండి స్పెషల్? చింత చిగురు, ఎండు చేపల ఇగురండి. అవునా? నాకు ఇష్టమైన డిష్ బ్రదర్. అయితే మధ్యాహ్నానికి లంచ్ ఇక్కడేనండి, తప్పకుండా వస్తాను, ఓకేనా? మళ్ళీ అడుగుతావేంటి బ్రదర్? మీరు అడక్కముందే మిమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా మిథున్ గారు. రండి బ్రదర్, వస్తాం మిథున్ గారు. వస్తాను. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? దిగండి బ్రదర్. మీ ఇల్లు అటు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు బ్రదర్? రండి బ్రదర్, మీకే తెలుస్తుంది. మిథున నిలయమా? అంటే ఇల్లు మిథున్ గారిదా? అవును, మిథున్ అదే. కానీ తన పేరున ఒక ఇల్లు ఉందని తనకిప్పటి వరకు తెలీదు. తనకే కాదు, నాకు తప్ప, ఇప్పుడు మీకు తప్ప ఇంకెవరికి తెలీదు. అదేంటి బ్రదర్, విచిత్రంగా ఉందే. ఇంకా చాలా ఉన్నాయి, పదండి.
రండి బ్రదర్. వావ్, ఇంటీరియర్ అద్భుతంగా ఉంది బ్రదర్. ఈ అద్భుతం 8 ఏళ్ల నుండి మిథున కాలి స్పర్శ కోసం ఎదురు చూస్తూనే ఉంది బ్రదర్. 8 ఏళ్ల క్రితం మిథునకి నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇక నా ప్రేమ గెలిచింది అన్న ఆనందంలో మిథున ఇకపై 100 ఏళ్లు నాతోనే ఉంటుందన్న నమ్మకంతో తన కోసం ఈ అందమైన బొమ్మరిల్లు కట్టించాను బ్రదర్. ఈ ఇంటీరియర్ డిజైన్స్ కోసం చాలా కష్టపడ్డాను. ఈ ఇంట్లో గోడలకున్న కలర్స్ నుంచి కిటికీలకున్న కలర్స్ దాకా, నేలకున్న టైల్స్ దగ్గర నుంచి సీలింగ్కున్న ఫ్యాన్స్, షాంపియర్స్ అన్నీ A to Z మిథున అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేయించాను బ్రదర్. రండి బ్రదర్, రండి. ఇదిగోండి, మిథునకి బుక్స్ చదవడం హాబీ అని తెలుసుకుని తన కోసం స్పెషల్గా ఈ బుక్ ర్యాక్స్ అండ్ తనకిష్టమైన బుక్స్ అన్ని సిద్ధం చేశాను. ఇదిగోండి, ఈ సోఫా సెట్ కూడా మిథున అభిరుచికి తగ్గట్టుగానే చేయించాను. రండి బ్రదర్, ఇదిగోండి, ఈ డైనింగ్ టేబుల్ కూడా జైపూర్ నుంచి తెప్పించాను. ఇక ఈ చైర్స్ ఏమో రాజస్థాన్ నుంచి ఇంపోర్ట్ చేశాం. రండి బ్రదర్, ఇదిగోండి ఈ డైనింగ్ సెట్. అలాగే ఈ మార్బుల్స్ అన్నీ ఇటాలియన్ మార్బుల్స్. ఇంకా ఈ సెట్స్ అన్నీ కూడా సపరేట్ ప్లేసెస్ నుంచి తెప్పించాం. అన్నీ స్పెషల్గా చేయించాను. అదిగోండి, అక్కడ చూడండి. మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా, అంతగా కవ్విస్తావే గిల్లి, అందుకే బంధించి నన్ను కిలాడి కోమలి గులేబ కావలి, సుఖాల జావళి వేనాలి కోగిలి, మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీ